ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో శోభ ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలుసు. బట్ ఎలిమినేట్ అయిన తర్వాత ఓ మెసేజ్ అంటే ఓ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అందరు చూసి ఉంటారు. బట్ శోభ ఎలిమినేషన్ ఆ డెసిజన్ మీకు ఎలా అనిపించింది అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఆ ఎమోషనల్ పోస్ట్ ఏంటి అంటే, ద జర్నీ హ్యాస్ టేకెన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రీజన్ బిహైండ్ అండ్ దట్ రీజన్ మస్ట్ బీ నోన్ టు ఎవ్రీ వన్ హూ హ్యాస్ సపోర్టెడ్ శోభ. మై బిగ్ బాస్ జర్నీ హ్యాస్ ఎండెడ్ అంటే నేను ఎలిమినేట్ అయిపోయినా ఎండెడ్ అని చెప్పేస్తుంది అక్క డైరెక్ట్. మై హెల్త్ ఈజ్ నాట్ సపోర్టింగ్ మీ టు ఫోకస్ ఆన్ ద గేమ్ డిస్పైట్ ద విల్ నో టు అడ్వాన్స్. ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ వన్ ఆర్ ఎనీథింగ్ లైట్లీ ఎట్ దిస్ డెసిజన్ ఆఫ్ మైన్ ఈజ్ టు మెయింటైన్ మై హెల్త్ అండ్ ప్రొసీడ్ టువర్డ్స్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మై లైఫ్. ఐ am grateful for all the love and support you have shown me throughout and please forgive me if I have hurt anyone unknowingly or knowingly. Thank you to my people, my Colors Kannada team and my beloved Kicha Sudeep sir. I will surely come before you again in some capacity to entertain you and to regain your love. Yours truly శోభా శెట్టి అని చెప్తున్నారు. ఇక్కడ ముచ్చట ఏం జరిగింది అంటే, శోభా శెట్టి గారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల హౌస్లో నుంచి వెళ్ళిపోదాం అంటే హౌస్లో నుంచి బయటికి వద్దాం అనే డెసిజన్ తీసుకున్నారట. సో ఈ డెసిజన్ మీకు ఎలా అనిపించింది అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు అనే దాని గురించి కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? రైట్, మరి ఈ వీడియోకి ఇంతే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.